అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి దేశ స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని అంటరానితన నిర్మూలనకు తన వంతు పాత్ర పోషిస్తూ బాబు జగజీవన్ రావు గారు 40 ఏళ్లుగా కేంద్ర మంత్రి పదవుల్లో వివిధ హోదాలో ఉంటూ ఉప ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయడం జరిగింది. ఆయన ఆశయ సాధనల మేరకు ఈరోజు అంటతాని నిర్మూలన కానివ్వండి, ఆయన మంత్రి హోదాలలో కార్మిక వర్గాల కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈరోజు దళిత సామాజిక వర్గం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు రాజ్యాంగ రచనలో కూడా ఆయన పాత్ర కీలకమైందని ఈయన గారి వర్ధంతిని ఈరోజు గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుంకుట నరసింహారెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా వివరిస్తున్నాం. శతవార్షికం పైన ఆయన 1908లో జన్మించి దళిత ఉద్ధరణకు జవహర్లాల్ నెహ్రూ గారి తొలి క్యాబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడు. ఆయన చేసిన సేవలు, స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన సేవ, దళిత అభ్యున్నతికి ఆయన పాల్పడిన ఆ కృషిని కొనియాడుతూ ఈరోజు గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన ఆశయ సాధనకు పనిచేస్తుండడంలో సందేహం లేదు. ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ముందుకు పోతుందని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.